ఇటీవలే నేను ఒక చిన్న సిచ్యువేషన్ చూశానండి. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడతా ఉన్నారు. ఇందులో నేను తను అడిగా ఒక మాట, ఏమమ్మా నువ్వు ఈరోజు భర్త మంచాన పడ్డాడని చెప్పేసి నాకు సంబంధం లేదు, నాకు అప్పులు ఉన్నాయి అని చెప్పేసి అది నా భర్త వల్లే ఈ అప్పులు అయినాయి అని చెప్పేసి భర్తని విడిచిపెట్టి విడిగా ఉంటుంది. అప్పుడు నేను అడిగా, ఇదే పని నీ కొడుకు చేస్తే నీ కొడుకును వదిలిపెడతావంటే నేనెందుకు వదిలిపెడతానంది. అలాగే నీ భర్త కూడా నీ కొడుకు లాంటి వాడే కాబట్టి భర్త అయినా కొడుకైనా ఒక్కటే. భర్తను కూడా నువ్వు కొడుకులాగా ప్రేమిస్తే నీ జీవితం నీ కాపురం ఎప్పుడూ చల్లగానే ఉంటది. ఈ రోజు నువ్వు బాధల్లో ఉన్నాడని చెప్పేసి భర్తను వదిలిపెట్టేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటే భర్త ఏమైపోతాడు ఒక్కసారి ఆలోచించు. తన తల్లిదండ్రి కొట్టినా మారలేదు, పెద్దలు కొట్టినా మారలేదు, సాక్షాత్తు పరమశివుడే రాత రాసిన పరమశివుడు కొట్టినా కూడా మారలేదు. కేవలం నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే ఆ భర్త లైఫ్ మారింది. ఎందుకో తెలుసా, ప్రతిరోజు భార్యలు పెట్టే బాధల వల్ల ప్రతిరోజు మగాడు మారతానే ఉంటాడు. కాబట్టి మగాడిని కొడుకులాగా ప్రేమించి చూడండి. ఆ మగాడి జీవితం ఎలా ఉంటది, నీ జీవితం ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించి భర్తను ప్రేమించి చూడాలని చెప్పేసి అందరికీ కోరుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా బాధల్లో ఉన్నాడని చెప్పేసి ఈ రోజు భర్తని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎప్పుడైనా భార్య భర్తలు కలిసి ఉండాలంటే బాధలున్నా లేకపోయినా ఇద్దరు ఒకటిగానే ఉండాలి. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా భార్యని భర్త నమ్మాలి, భర్తని భార్య నమ్మాలి. అప్పుడే ఆ పరమశివుడు సాక్షి చెప్తున్న నిండు జీవితాలు నూరేళ్లు హాయిగా ఉంటుంది.